అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ శాలరీ పెన్షన్ సంబంధించి సమాచారం వీడియో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే సర్వీస్ మ్యాటర్ సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేసి వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే మనకి ఒక 4-5 రోజుల నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. దాంట్లో మనకి బిల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ బిల్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకొని మనం బిల్ ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారా లేదా ఎక్కడ ఉంది ఆ బిల్ స్టేటస్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఆ బిల్ స్టేటస్ ఒకవేళ అప్రూవ్ చేయకపోతే ఎస్టీఓ గారితో సంప్రదించి బిల్ అప్రూవ్ చేయించుకోగలరు. అలాగే మీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి వెరిఫై చేసుకోగలరు. అలాగే పెన్షనర్లు మీ యొక్క పే స్లిప్ని మీ సిఎఫ్ఎంఎస్ ఐడి లాగిన్తో మనకి లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సివిపి కంప్లీట్ అయ్యేవారు అది కరెక్ట్ అయిపోయిందా లేదా, లేదంటే అడిషనల్ కాంట్రిబ్యూషన్ ఎవరికైనా వస్తూ ఉంటే అది యాడ్ అయిందా లేదా అనేది సమాచారం మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇది దీనికి సంబంధించి సమాచారం. దాదాపుగా బిల్ అన్నీ కూడా మనకి చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది. బిల్ అని మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. అంటే అన్ని బిల్లు కూడా దాదాపుగా ఎక్కువ భాగం ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి ఉన్నాయి. అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని బిల్లు ఇంకా మనకి నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి చేసుకోవచ్చు. అయితే పెన్షన్ సంబంధించి మాత్రం ఈ పే స్లిప్లో బిల్ నెంబర్ అనేది రాదు. మీరు ట్రెజరీలో ఉన్నటువంటి ఎవరైనా అధికారి ద్వారా ఆ బిల్ నెంబర్ అయితే చెక్ చేసుకొని తెలుసుకొని దాని ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం.